దశాబ్దాల తరబడి నెత్తిన పెట్టుకుని మోసినా ఇప్పుడు ఫుల్ ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చినా ఆ టీడీపీ సీనియర్ నేత సంతృప్తిగా లేరు. ఎందుకు? జీవితకాలం పదవులు అనుభవించినా ఆయనకు ఆ ఒక్క కోరిక మాత్రం మిగిలిపోయే ఉందా? అది తీరితే తప్ప ఆయనకు మనశ్శాంతి ఉండదా? ఎవరా సీనియర్ లీడర్? ఏంటాయన కోరిక? దాన్ని తీర్చాలన్న ఉద్దేశం అసలు టీడీపీ అధిష్టానానికి ఉందా లేదా? టీడీపీ ఆవిర్భావం నుంచి మెడలో పసుపు కండువా తప్ప మరొకటి తెలియని అతి కొద్ది మంది నాయకుల్లో ఒకరు యనమల రామకృష్ణుడు. అలాగే పార్టీ కూడా ఆయన్ను ఎప్పటికప్పుడు గౌరవిస్తూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అయినా విడిపోయాకైనా పార్టీ పవర్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా యనమల పదవికి మాత్రం ఢోకా లేకుండా నడిచింది. అయితే తొలిసారి ఈ విడత గెలిచాక తనను పక్కన పెట్టేయడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట ఈ సీనియర్. ఎంతైనా అలవాటు పడ్డ ప్రాణం కదా, అందుకే కుదురుగా ఉండలేక ఏదో ఒకటి మాట్లాడుతూ తన ఉనికి చాటుకోవాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ ఇప్పటికే మీకు చాలా ఇచ్చేసింది, ఇక చాలు హ్యాపీగా రిటైర్ అవ్వండి అని పెద్దలు చెప్తుంటే ఆయన మాత్రం ఒక్క కోరిక, ఫైనల్గా ఇంకొక్క కోరిక, అదొక్కటి తీరిస్తే చాలు, మీరు చెప్పినట్టే నా పాటికి నేను ఓ మూలకు వెళ్లి మాడిపోయిన మసాలా దోశ తింటూ టైంపాస్ చేస్తానని అంటున్నారట. కానీ పార్టీ వర్గాలు మాత్రం అదేమైనా పద్ధతా? ఆ కోరికలు అసలు తీరే అవకాశం ఉందా? ఏదో రామకృష్ణ అనుకోమని పార్టీ పెద్దలు చెప్తుంటే ఈ రామకృష్ణుడు మాత్రం గొంతెమ్మ కోరికలు కోరుతున్నాడని మాట్లాడేసుకుంటున్నట్టుగా సమాచారం. ఆ మధ్యనే ఎమ్మెల్సీగా రిటైర్ అయ్యారాయన. తన మాట తనకే చుట్టుకుంటుందని అంచనా వేయలేక గత ఎన్నికలకు ముందు యువత రాజకీయాల్లోకి రావాలని భారీ స్టేట్మెంట్ ఇచ్చారు మాజీ మంత్రి. దానికి అనుగుణంగా కుమార్తె దివ్యకు తుని అసెంబ్లీ టికెట్ ఇప్పించుకున్నారు. ఆమె గెలిచారు. అలాగే చిన్నాలుడు మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీగా, వియంకుడు పుట్ట సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. కుటుంబం నుంచి ఇంతమందికి పదవులున్నా రామకృష్ణుడు మాత్రం అయితే నాకేంటి, నా చిరకాల కోరిక సంగతేంటి అంటున్నారట. ఇన్నాళ్లు ఎన్ని పదవుల్లో ఉన్నా దాహం తీరలేదని, ఒక్కసారి రాజ్యసభకు పంపితే పరిపూర్ణంగా ఆ పదవిని అనుభవించి హ్యాపీగా రిటైర్ అవుతానని టీడీపీ అధిష్టానానికి చెప్తున్నారట. చాలాసార్లు టీడీపీ పెద్దల దగ్గర ప్రపోజల్స్ పెట్టినా చూద్దామంటూ వాయిదాలు తప్ప క్లారిటీ మాత్రం రావడం లేదు. అందుకే ఇక ఇలాగైతే లాభం లేదనుకుని మెల్లిగా వాయిస్ పెంచుతున్నారాయన. గతంలో ఏదున్నా 4 గోడల మధ్యనే పార్టీ పెద్దలకు చెప్పే అలవాటున్న యనమల ఈ మధ్య పబ్లిక్గా ఓపెన్ అవుతున్నారు. రాజ్యసభ సభ్యుడిగా చెయ్యాలనేది తన జీవితకాలపు కోరికని, అది వస్తుందా రాదా అనేది అధిష్టానమే నిర్ణయించాలంటూ తాజాగా కూడా కార్యకర్తల సమావేశంలో మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది. తానెప్పుడూ పదవులు కోరుకోలేదని, వాటంతటవే తన దగ్గరకొచ్చాయంటూ సరికొత్తగా స్వరం సవరించుకోవడాన్ని చూస్తున్నోళ్లు మాత్రం అంటే ఇన్నాళ్లు పార్టీకి దిక్కులేక ఆయనకు పదవులిచ్చిందా అంటూ కాస్త సెటైరికల్గానే మాట్లాడేస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ఒక్క సభ్యుడే ఉన్నారు. ఇక మీదట ఖాళీ అయ్యే సీట్లలో టీడీపీకి అవకాశం వచ్చినా రకరకాల ప్రాధాన్యత కల దృష్ట్యా యనమలకిచ్చే ఆలోచన కూడా చేయటం లేదు. కానీ ఆయన మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా ఛాన్స్ దొరికినప్పుడల్లా తన కోరికను బయట పెడుతూ ఉండడంతో ఈయనకు అర్థం కావడం లేదా, లేక అయ్యి కూడా ఓ రాయి వేసి చూద్దామని అనుకుంటున్నాడా అన్న చర్చలు నడుస్తున్నాయి తూర్పుగోదావరి పొలిటికల్ సర్కిల్స్లో. పార్టీలోకి కొత్త రక్తం రావాలని ఆయనే చెప్పారు. అందుకు అనుగుణంగా ఆయన బదులు తన కుమార్తెకు టికెట్ ఇచ్చారు. మొత్తం కలిపి కుటుంబంలో 3 పదవులున్నాయి. ఇంకా నా కోరిక అని పదే చెబుతుంటే పార్టీలో ఇంకెవరికి అవకాశాలు ఇవ్వద్దా అన్న ప్రశ్నలు వస్తున్నాయి టీడీపీ కేడర్లో. పార్టీ ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చేస్తుంది, హుందాగా పక్కకు తప్పుకోకుండా గొంతెమ్మ కోరికలు కోరడం సమంజసమేనా అని చర్చించేసుకుంటున్నారట. ఈ విడత ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ టైం తనకు పదవి లేకపోయేసరికి ఆయన అంత కంఫర్ట్గా లేరని, అందుకే మొదట బీసీ కార్డు వాడినట్లుగా అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత బహిరంగ లేఖలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంలో కసి పెరిగిందని, వాళ్ళని సీరియస్గా తీసుకోవాలని అంటున్నారంటే అది నన్ను గుర్తించండి అని చెప్పడం తప్ప మరొకటి కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంటే ఇప్పుడు యనమలకు పదవిచ్చేస్తే ప్రతిపక్షం ఉన్నపళంగా వీక్ అయిపోతుందా ఏంటి అన్న సెటైర్స్ సైతం పడుతున్నాయి. అయినా చక్కగా ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చినా సంతృప్తి పడకుండా ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ అడగడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు పార్టీ నాయకులు. మొత్తానికి ఒక్కసారి నన్ను పెద్దల సభకు పంపండి మహాప్రభో, అక్కడ అధ్యక్ష మహోదయ్ అంటే తప్ప నాకు మనశ్శాంతే లేదని యనమల రామకృష్ణుడు చేస్తున్న విన్నపాలను టీడీపీ అధిష్టానం ఎంతవరకు పట్టించుకుంటుందో చూడాలి.